హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ చూడండి, కొన్ని కొమ్మలకి చిన్న చిన్న చిగుర్లు వచ్చున్నాయి కదా. ఇవి ఏంటంటే నేను ఒక 10 రోజులు అవుతుంది. ఇవి గోరింటాకు కొమ్మలు అన్నమాట. గోరింటాకు కొమ్మని ఏం చేశానంటే కట్ చేసి ఇలా ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా తీసుకొని అందులో ఏం చేశానంటే గుచ్చాను అన్నమాట. గుచ్చేటప్పుడు కొంచెం కలబంద ఉంది కదండి, ఆ కలబంద కొంచెం అది లిక్విడ్ లాగా రాసేసి అందులో గుచ్చేసాను. గుచ్చి ఏం చేశానంటే దీని చుట్టూ పాలిథిన్ కవరు ఇవి మొత్తం కవర్ అయిపోయేటట్టు మొత్తం చుట్టేసాను అన్నమాట. అంటే గాలి చొరబడకున్నంతగా చుట్టేసాను. చుట్టేసిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత నేను ఇలా ఓపెన్ చేసి చూసినప్పుడు కనిపిస్తున్నాయి కదండి, చిన్న చిన్న చిగుర్లు అనేవి వస్తూ ఉన్నాయి అన్నమాట. నేనేం చేశానంటే మామూలుగా ఈ గోరింటాకు మొక్క ఉంది కదా, దాని కాండం దగ్గర ఏం చేశానంటే ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా లాంటిది పెట్టి మట్టి పోసా. ఎందుకు, దానికి ఒక వేర్లు వచ్చేసి అదొక మొక్కగా విడిగా వస్తుంది అని చెప్పానని చేశాను అన్నమాట. అయితే అది ఇంకా వేర్లు రాలేదు. అయితే నేను కూడా ఒక యూట్యూబ్లోనే చూశాను, ఒక సిస్టర్ గారు చూపించారన్నమాట. ఇలా మనము మందార మొక్కలు ఇలా పెట్టారన్నమాట. పెట్టి ఇలాగ ప్లాస్టిక్ కవర్ చుట్టేసి ఒక వారం తర్వాత తీసినప్పుడు చిన్న చిన్న చిగురులు వచ్చినాయి. అది నేను చూసి దీని మీద ప్రయోగం చేశాను. అంటే గోరింటాకు కొమ్మలు తుంచి ఒక 5-6 కొమ్మలు తుంచేసి ఇలా నేను చేసినప్పుడు అవి చక్కగా చిగురులు అనేవి వచ్చినాయి అన్నమాట. ఇప్పుడే ఓపెన్ చేశాను. ఇంకా నాకు ప్రతిరోజు ఎప్పుడెప్పుడు చిన్నపిల్లలు కానీ కొత్త బట్టలు వస్తే, చాక్లెట్స్ లేకపోతే బిస్కెట్స్ వస్తే, వాళ్ళు తినే ఏదన్నా స్నాక్స్ వస్తే ఎంత ఆత్రంగా ఉంటారో తినడానికి, అంత ఆత్రంగా ప్రతిరోజు చూసేదాన్ని. ఈరోజు ఓపెన్ చేద్దామా. సరే, అయినా అది కొంచెం బ్రతికితే మంచిది కదా, మనం ఓపెన్ చేసి అవి తర్వాత మొలకెత్తక ఇబ్బంది పడటం ఎందుకు అని చెప్పానని ప్రతిరోజు నాకు నేను చెప్పుకొని 10 రోజుల తర్వాత ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇలా చిన్న చిన్న చిగుర్లు వచ్చినాయండి. అసలు నాకైతే ఎంత హ్యాపీనెస్ వచ్చేసిందంటే, అరే ఇంకా కొన్ని మొక్కలను కూడా మనం తయారు చేసుకొని పెట్టుకోవచ్చు కదా అని చెప్పానని నాకు అనిపించింది. ఇది కూడా నేను సొంతంగా అయితే ఆలోచన చేసింది కాదు. ఎవరో పాపం ఒక సిస్టర్ ఇలా చేసుకోండి అని చెప్పినప్పుడు ఇది నాకు యూజ్ అయిందన్నమాట. కాబట్టి నాకు తెలిసిన విషయాన్ని నేను వేరే నుంచి నేర్చుకున్నాను. కాబట్టి నేను కూడా ఇంకొకరికి ఇలా ఎవరైనా మొక్కలను పెంచుకునే ఇష్టంగా మొక్కలు పెంపకం చేసే వాళ్ళకి నేను కూడా చేసి పెడితే బాగుంటుంది అని చెప్పానని. ఎందుకంటే నేను ఒక ప్రయోగం చేశాను కదా, సక్సెస్ అయ్యాను. సో కాబట్టి ఆ ప్రయోగం తర్వాత ఎలా ఉంటుందంటే ఇస్రో వాళ్ళు ర్యాకెట్ వేసినంత ఆనందంగా ఉందన్నమాట. స్పేస్లోకి ర్యాకెట్ని పంపిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, ఇప్పుడు నేను ఈ గోరింటాకు మొక్కకి చిన్న చిన్న చిగురు వచ్చేటప్పటికి నాకు అంత హ్యాపీనెస్ వచ్చిందన్నమాట. నిజంగా అండి, మనం ఇంట్లో చిన్న చిన్నవి మనవి అన్న ఒక ఆలోచనతో చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. అలాంటిది ఒక రైతు పంట పండిస్తే ఆ పంట చేతికి వచ్చేలకి బస్తాలండ కూర్చేటప్పుడు ఆ రైతు ఎంత ఆనందపడతాడో మాటల్లో చెప్పలేమన్నమాట. ఎందుకంటే మనము చేసిన కష్టం మన చేతికి వచ్చినప్పుడు అది చెప్పలేని ఆనందం అన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి హ్యాపీనెస్లు నేనైతే అంటే ప్రకృతిని చూసి పులకించని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అందుకంటే అలా పులకించిన వారెవరు ఉన్నారంటే కఠినమైన హృదయాలు ఉండొచ్చు. కాబట్టి చూడండి ఎంత బాగుందో, చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి. అంటే కొంచెం బాగా ఎక్కువ వచ్చినాయి అనుకోండి, కొంతమంది నమ్మరు. అంటే ఇది నిజమా అని కొంతమంది సందేహం కలిగే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి సందేహం లేకుండా ఏమైనా చిన్న చిన్న మొక్కలు మనము మందారం కొమ్మలు కావచ్చు, మరి గోరింటాకు కొమ్మలు కావచ్చు, అలా కొంచెం మనం కొమ్మల్ని నాటుకునేవి మనం ఈ విధంగా నాటుకోవచ్చు అనేది నేను ప్రయోగం చేశాను, సక్సెస్ అయింది కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఎవరైనా చేసే పని అయితే చేయండి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది మనీ ప్లాంటు. ఫస్ట్ నేను చూపించినప్పుడు 2 ఆకులే ఉండినాయి, ఇప్పుడు వచ్చేసి 4 ఆకులు, అంటే ఇంకా 2 పెరిగినాయి అన్నమాట. కేవలం వాటర్లోనండి, నేను వాటర్ మారుస్తూ ఉన్నాను అంతే, కానీ కేవలం వాటర్లోనే పెరుగుతున్నాయి. అసలు ఎంత పచ్చగా ఉన్నాయంటే
లేత పచ్చ అంటారు కదా, లేత పచ్చ రంగు చూడండి. ఇదిగోండి దీని ఈ రూట్స్ ఎలా వచ్చినాయో. అంటే నాకు ఇది కట్ చేసి వేరే దాంట్లో పెడితే బాగుంటుంది అనిపించింది, కానీ సరే పాపం 2 కదా ఉంది, ఇంకొక 2 వచ్చిన తర్వాత ఆ రూట్స్ కట్ చేద్దాము అని చెప్పానని, ఇవి 4 ఆకులు చూడటానికి బాగున్నాయి అని చెప్పానని అనిపించింది. ఇంకా కొంచెం పెరిగింది అనుకోండి, ఈ చిన్న బాటిల్ తీసేసి ఇంకొంచెం పెద్ద బాటిల్లో పెట్టేస్తాను. ఎందుకంటే అది కొంచెం అందంగా ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం ఆకులు వచ్చేటప్పటికి. ఇంకా ఇలాంటివి ఇంకా నేను చాలా చేయాలి అని చెప్పానని ఆలోచన చేస్తూ ఉన్నాను. అంటే ఇల్లంతా పచ్చగా ఉందనుకోండి, హ్యాపీగా ఉంటుంది కదా. ఇది వచ్చేసి ఇది రణపాలాకండి. గతంలో కూడా నేను ఈ రణపాల మీద వీడియో చేశాను. అంటే రణపాలకి మదర్ ఆఫ్ 1000 ప్లాంట్కి 2 దగ్గర పోలికలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ రణపాలాకు అనేది కిడ్నీ సమస్యలకి రాళ్ళున్న ఆకులు తిన్నప్పుడు ఏంటంటే ఆ కిడ్నీలో రాళ్ళు అనేవి కరిగిపోతాయని చెప్తారన్నమాట. మంచి మెడిసిన్గా పనిచేస్తుంది ఆయుర్వేదిక్గా. అయితే ఈ రణపాలాకుకి మదర్ ఆఫ్ ప్లాంట్ 1000 ఆఫ్ మదర్ ప్లాంట్కి చిన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇగోండి ఈ ఆకు ఉంది కదా, ఇలా కోణాలుగా ఉన్నాయి కదా. రణపాలాకుకి అయితే మాత్రము ఈ కోణాల దగ్గర మొక్కలు రావు, అదొక్కటే కొండ గుర్తు. ఇవి ఆకులు వస్తూ ఉంటాయి, పక్కన కొమ్మలు వస్తూ ఉంటాయి. మనం ఈ కొమ్మను తీసి మరి వేరే చోట నాటుకున్నప్పుడు ఇది ఒక మొక్కగా విస్తరిస్తుంది అన్నమాట. అలాగే ఆ కొమ్మలకి ఇంకా 5-6 కొమ్మలు వస్తాయి. ఒక కొమ్మ నాటామంటే 5-6 కొమ్మలు వస్తాయి, అలా స్ప్రెడ్ అవుతుంది. కానీ దీనికి మాత్రము ఈ సైడ్స్ ఇలా ఉన్నది చూడండి, కోణాల్లో నుంచి ఆకులు రావు. రణపాలకైతే ఈ ఆకుల నుంచి కొత్త మొక్కలు అనేవి రావు. ఇంకోటి ఏంటంటే ఈ ఆకును తుంచి నేలలో కానీ మట్టిలో కానీ మనము నాటితే వస్తాయి, అప్పుడు వస్తాయి. ఇప్పుడు మట్టిలో నాటినప్పుడు మాత్రమే వస్తాయి. కానీ మదర్ ఆఫ్ 1000 ప్లాంట్కి మాత్రము మనము మట్టిలో నాటాల్సిన పని లేకుండానే ఈ చివరన చిన్న చిన్న రూట్స్ వస్తూ ఉంటాయి. చిన్న ఏంటంటే వేడులాగా వచ్చి ఆకులు వచ్చి దీనికి ఇంకొక మొక్క వస్తుంది అన్నమాట. ఈ ఆకుల చివరి ఇక్కడ ఒక మొక్క, ఇక్కడ ఒక మొక్క, ఇక్కడ ఒక మొక్క, ఇలా ఈ ఆకు చుట్టూ దాదాపు ఒక 20 మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. ఒక ఆకు చుట్టూ 20 మొక్కలు అంటే ఇప్పుడు దాదాపు ఇక్కడ ఎన్ని ఆకులు, దాదాపు 8 ఆకులు ఉన్నాయి. అలా 20 ఆకులు వచ్చినాయి, మొక్కలు వచ్చేసినాయి అంటే ఇంకా చాలా మొక్కలు వస్తాయి కదా. కాబట్టి ఇది రణపాల మొక్క, ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్, కిడ్నీలకు పనిచేసే మొక్క. 1000 ఆఫ్ మదర్ ప్లాంట్ అనేది తినే మొక్క కాదండి, అది కొంచెం పాయిజన్ మొక్క. కాకపోతే ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయని చెప్పానని పెంచుకుంటారు, కానీ అదైతే తినకూడదు. చాలామంది మొన్న వీడియోలో కూడా ఎవరో చేశారు తెలియకుండా, కొన్ని తెలియని అవగాహన లేకుండా కూడా వీడియోస్ చేస్తూ ఉంటారు. దయచేసి ఎవరు కూడా ఇక్కడ మొక్క అయితే ఏదైతే వస్తుందో అది ఆ మొక్క మాత్రం రణపాలైతే కాదండి, అది గుర్తుపెట్టుకోండి. ఆకులు కూడా తినకూడదు. ఎందుకు అంటే మీకు ఎలా తెలుసు, మీరేమన్నా శాస్త్రవేత్తలు అని చెప్పని అడగవచ్చు. ఒక సైంటిస్టు అయిన ఒక లేడీ సైంటిస్టు ఈ రణపాల మొక్కని 1000 ఆఫ్ మదర్ ప్లాంట్ని పక్కనే పెట్టి తను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో నేను చూశానన్నమాట. అంటే మనం తెలుసుకోవాలి కదండి, మనకు తెలియకపోతే, మనం తెలియకుండా మన నుంచి తప్పుడు సమాచారం ఇతరులకు వెళ్ళిందనుకోండి, అది మేలు కంటే కీడ ఎక్కువ చేస్తుంది. కాబట్టి మన నుంచి మంచే వెళ్ళాలి. అందుని బట్టి ఆ సైంటిస్టు, ఆ అమ్మాయి వాటి శాస్త్రీయ నామము ఆమె చెప్పిందన్నమాట. ఇది రణపాల మొక్క, ఇది తినొచ్చు, 1000 ఆఫ్ మదర్ ప్లాంట్, ఈ ఆకుల్లో నుంచి రూట్స్ వస్తే మాత్రము అది తినకూడదు అని పక్కాగా చెప్పింది. నేనైతే ఇప్పుడు మా చర్చి దగ్గర ఉంది ఆ మొక్క కూడా తీసుకొచ్చి పెంచుదాం అనుకున్నా, కానీ ఒకవేళ ఎవరైనా సరే ఈ మొక్కను కూడా రణపాల మొక్క ఉంది కదా, ఆ మొక్కను రణపాల మొక్క అనుకుంటారేమోనని ఆ మొక్కను నేను తీసుకొచ్చి పెంచాలనుకోవట్లేదు. ఎందుకంటే అలాంటివి మన దగ్గర ఉండడం కంటే ఉండకపోవడమే బెటరు. కాబట్టి ఇవి మాత్రం గుర్తుంచుకోండి మొక్కలు పెంచే వాళ్ళకి. ఇళ్ళల్లో కూడా ఇలా నేనైతే ఇవి కూడా రూట్స్ వస్తాయండి. ఇవ్వండి చిన్న కనిపిస్తున్నాయి కదా మీకు, మొన్న రీసెంట్గా పెట్టాను అన్నమాట.
వీటికి కూడా ఇదిగో ఈ గణపతి దగ్గర రూట్స్ వస్తాయి అన్నమాట. కొత్త మొక్క వచ్చేస్తుంది మనకి, అంటే రూట్స్ వస్తాయి. ఇది నేలలో నాటితే మాత్రం చాలా పెద్ద మొక్క ఎత్తుకు వచ్చేస్తుంది అన్నమాట. మందం ఆకులు ఎంత మందంగా వస్తాయి అంటే అందులో నేను వచ్చేసి ఈ బియ్యపు నీళ్ళు, తర్వాత వచ్చేసి కూరగాయలు వేస్టు, ఇంకా చిరుధాన్యాలు వేస్ట్ అవన్నీ కూడా కొన్ని ఏంటంటే వాటర్లో కలిపి ఎక్కువ పోస్తానన్నమాట. కాబట్టి గ్రోత్ ఎక్కువ వస్తుంది. చాలా మందంగా ఉంటాయి అన్నమాట ఈ ఆకులు. ఇంకోటి వచ్చేసి ఈ ఆకులు కూడా కూర వండుకుంటారంటండి. నేను ఎప్పుడైతే చేయలేదు, ఈసారి కొంచెం పెద్దగా అయిన తర్వాత చెయ్యాలి. ఎందుకంటే మనం ఒక్కోసారి ఈ పెద్ద మొక్కలు ఆకులు మనం పచ్చి తినలేం కాబట్టి ఒక్కోసారి అయితే ఇంక మెడిసిన్ లాగా మింగాల్సి వస్తే తప్పదు. కానీ ఈ ఆకులు కూడా వండుకుంటారంట. ఇంకోటి ఏంటంటే ఆవాలు మొక్కలు కూడా ఆకులు కూర వండుకుంటారంట. నాకు తెలియదు, మొన్న రీసెంట్గా చూశాను అది కూర వండుకుంటున్నారు చాలామంది. మనమేమో అవి తుంచేస్తామన్నమాట, కొంతమందికి తెలియక. ఈసారి ఆ మొక్కను కూడా పెంచాలండి. కాబట్టి ప్రస్తుతానికి నేను చేసిన ప్రయోగాలన్నీ మీకు పనికొచ్చేవేళండి నేను చేసేది. ఎందుకంటే పనికిరాని మనం చెయ్యం కదా, తెలుసుకోకుండా ఏది చేయకూడదు. కాబట్టి తెలుసుకొని ఇది కరెక్ట్ ప్రాసెస్ అని చెప్పానని ముందు ప్రయోగం చేసిన తర్వాత అప్పుడు ఎవరికైనా చెప్పడానికి ట్రై చేస్తానన్నమాట. నాకైతే ఈ మొక్కకి చిన్న చిన్న చిగుర్లు వచ్చేలేకి అసలు నాకు చాలా చాలా ఆనందంగా ఉందన్నమాట. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.